హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎన్ఎల్ రావు క్రిప్టో తెలుగుకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే పై నెట్వర్క్లో నేను కనీసం ఒక 11 నెలల నుంచి మైండ్ చేస్తున్నాను. నేను మిస్ అయ్యాను, అందుకనే ఇంటర్లింక్లో ఎర్లీగా జాయిన్ అయ్యాను అనమాట. పై నెట్వర్క్ పైన నాకు నమ్మకం అప్పట్లో కుదరలేదు తెలిసినప్పుడు. అందువల్ల అప్పట్లో నేను అంటే అంతగా పట్టించుకోలేదు. మా ఫ్రెండ్ చెప్పినా కూడా పట్టించుకోలేదు. కానీ తర్వాత నేను ఇట్లా పై ఉంది జాయిన్ అవ్వమని మా ఫ్రెండ్ని అడిగినప్పుడు నేను ఆల్రెడీ జాయిన్ అయ్యాను, నీకు చెప్పాను, నువ్వు పట్టించుకోలేదు, అందుకని నేను కూడా వదిలేశాను అన్నాడు. తను చెప్పిన సంగతి కూడా నాకు గుర్తులేదు. వెంటనే తన ఫోన్ తీసుకొని పై నెట్వర్క్ ఇన్స్టాల్ చేసి, పై బ్రౌజర్ కూడా ఇన్స్టాల్ చేసి, స్టెప్ బై స్టెప్ ఈకేవైసీ కంప్లీట్ చేశాను. అదృష్టం ఏంటంటే తను వ్యాలెట్ కానీ ఈకేవైసీ కానీ కంప్లీట్ చేయలేదు. అందువల్ల తను 500 కాయిన్స్ వరకు మైన్ చేశాడు. ఆ కాయిన్స్ తనకి వచ్చినాయి. తన దగ్గరే నేను ఒక 47 కాయిన్స్ కొనుక్కున్నాను. నేను మైన్ చేసినవి ఒక 20 కాయిన్స్ ఉన్నాయి. మొత్తం కలిపి ఇప్పుడు నా దగ్గర ఒక 60 కాయిన్స్ ఉన్నాయండి. సరే, ఇంకా ఒకసారి గూగుల్ ఓపెన్ చేసి పై ఈరోజు ఎంతలో ట్రేడ్ అవుతుందో ఒకసారి చూసి నెక్స్ట్ పై నెట్వర్క్లో మరియు పై బ్రౌజర్ సైన్ అప్ అవుదాం. గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో పై కాయిన్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత సెర్చ్ కొట్టండి. మనకి పై కాయిన్ ఈరోజు ఎంత కాస్ట్ ఉందో ఓపెన్ అవుతుంది. ₹30.29 ఉందండి ఈరోజు రేటు. పై కాయిన్కి ఇది ఒక లోయెస్ట్ ప్రైజ్ అండి. ప్రజెంట్ పై కాయిన్ ఫ్రీ మైనింగ్ 5 సంవత్సరాలు చేస్తున్నారండి. నేను లాస్ట్లో జాయిన్ అయ్యాను, పై కాయిన్ మిస్ అయ్యాను. కానీ పై నెట్వర్క్ వాళ్ళు ఫ్రీ మైనింగ్ మాత్రం ఆపలేదు, ఇంకా రన్ అవుతూనే ఉంది. అందుకనే చాలామంది పై నెట్వర్క్ గురించి అడుగుతున్నారు. వారి కోసమే ఈ వీడియో చేశాను. డిస్ప్లే పైన డిస్క్రిప్షన్లో పై నెట్వర్క్ సంబంధించిన రెఫరల్ ఐడి ఇస్తాను. రెఫరల్ ఐడితో జాయిన్ అవ్వండి, మైన్ చేయండి అందరూ. పై నెట్వర్క్ యాప్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, తర్వాత 1 నుంచి 6 స్టెప్పుల వెరిఫికేషన్ కూడా ఒకేసారి వెరిఫై చేద్దామండి ఈరోజు. పై గురించి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పై ఇప్పుడు చాలా స్లోగా ఉంది మైనింగ్ స్పీడు, కనుక అందరూ గమనించగలరు. డిస్ప్లే పైన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇస్తాను, జాయిన్ అయిపోండి. అక్కడ పై గురించి కానీ ఇంటర్లింక్ గురించి కానీ ఎటువంటి కొత్త అప్డేట్, ఇంపార్టెంట్ అప్డేట్ ఏది వచ్చినా నేను మన గ్రూప్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. ఫాలో చేయండి మన గ్రూప్ని, వెంటనే జాయిన్ అవ్వండి. పై నెట్వర్క్లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలో ఇక ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం మనం. మీ ఫోన్ ఓపెన్ చేసి ప్లే స్టోర్ మీద క్లిక్ చేసి తర్వాత పై నెట్వర్క్ అని సెర్చ్ చేయండి. మనకి పర్పుల్ కలర్లో ఒక యాప్ కనిపిస్తుంది, అదే పై యాప్. అదిగోండి కింద ఇన్స్టాల్ అని ఉంది కదా, ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. యాప్ ఇన్స్టాల్ అవుతుంది. చూడండి 100 మిలియన్ యూజర్స్ ఉన్నారండి పైకి ప్రజెంట్. అదిగోండి ఓపెన్ అని ఉంది కదా, ఓపెన్ బటన్ మీద ప్రెస్ చేసి ఓపెన్ చేయండి యాప్. అదిగోండి వెల్కమ్ టు పై. అదిగోండి వచ్చిన తర్వాత యాప్ ఫస్ట్ మన కంట్రీ సెలెక్ట్ చేయండి, ఇండియా 91 కదండి మన ఇండియా కోడ్ కరెక్ట్గా. తర్వాత మీరు ఏ ఫోన్ నెంబర్తో అయితే లాగిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ ఫోన్ నెంబర్ని ఇక్కడ మీరు ఇవ్వాలి. ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత కింద అదిగోండి సబ్మిట్ అనే బటన్ ఉంది కదా, ప్రెస్ చేయండి. తర్వాత ఈమెయిల్ ఐడి, మీరు ఏ ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. నెక్స్ట్ కొట్టండి, వెరిఫై చేసుకుంటుంది. తర్వాత పాస్వర్డ్ ఇవ్వండి ఈమెయిల్ది, మీ పాస్వర్డ్ ఈమెయిల్ పాస్వర్డ్ ఇవ్వండి. తర్వాత నెక్స్ట్ కొట్టండి. తర్వాత మీ ఫస్ట్ నేము ఇవ్వండి, తర్వాత మీ లాస్ట్ నేమ్ ఇవ్వండి. మీరు ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది చాలా జెన్యున్గా ఇవ్వాలండి. తర్వాత మీరు కింద యూజర్ నేమ్ ఇవ్వండి. ఇంకా నేను ఇక్కడ యూజర్ నేమ్ ఇస్తున్నాను. యూజర్ నేమ్ ఇచ్చాక సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇదిగోండి క్లిక్ చేస్తున్నాను, సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను.
ఆల్రెడీ యూజర్ నేమ్ ఉందని వచ్చిందండి, అందుకని వేరే యూజర్ నేమ్ ఇస్తున్నాను. ఒకవేళ ఆల్రెడీ యూజ్ అయ్యి ఉంటే తీసుకోదండి, మళ్ళీ అప్పుడు మార్చి ఇవ్వండి. ఈసారి మళ్ళీ ఇచ్చానండి, ఈసారి ఓకే అయిందండి. మీకు ఎవరైతే రెఫరల్ చేస్తున్నారో వాళ్ళ యొక్క రెఫరల్ కోడ్ ఇక్కడ ఇవ్వండి. ఇదిగోండి నా రెఫరల్ కోడ్ ఎన్ఎల్ రావు కోడ్తో జాయిన్ అవ్వండి. ఇంటర్ఫేస్ ఓపెన్ అయిపోయింది. గెస్ట్ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇదిగోండి మైన్ మీద క్లిక్ చేయండి. స్టార్ట్ నౌ కొట్టండి, ఎస్ కొట్టండి, కీప్ మైనింగ్ దగ్గర. తర్వాత ఎల్లో ఇవ్వండి నోటిఫికేషను. ప్రతిసారి మనం మైన్ చేసేటప్పటికి వెరిఫై ట్రస్ట్ ఈమెయిల్ అంటే మన ఈమెయిల్ని ఒకసారి వెరిఫై చేస్తుందండి. సెండ్ వెరిఫికేషన్ మెయిల్ మీద క్లిక్ చేయండి. మన మెయిల్ ఐడికి ఒక కోడ్ వెళ్తుంది. ఆ కోడ్ని మళ్ళీ ఇక్కడ మనం వెరిఫికేషన్ కోడ్ దగ్గర ఎంటర్ చేయండి. నెక్స్ట్ కన్ఫర్మ్ కొట్టండి. కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత కంటిన్యూ కొట్టండి. కంటిన్యూ తర్వాత సెక్యూర్ మై అకౌంట్ కొట్టండి. ఇక్కడతో మనం పై నెట్వర్క్లో అకౌంట్ క్లియర్గా రిజిస్టర్ అయిపోతాము. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ పై బ్రౌజర్ డౌన్లోడ్ చేయాలి. సైన్ ఇన్ పై బ్రౌజర్ మీద క్లిక్ చేసి గూగుల్ ప్లే స్టోర్ మీద క్లిక్ చేసి తర్వాత అది డైరెక్ట్గా మనకి గూగుల్ ప్లే స్టోర్కి తీసుకెళ్తుంది. అప్పుడు ఇక్కడ మనం ఇన్స్టాల్ అని ఉంది కదా, ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి పై బ్రౌజర్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. దాని తర్వాత ఓపెన్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేయండి. వెల్కమ్ టు paynet.com ఫోన్ నెంబర్ మీద క్లిక్ చేయండి. తర్వాత మన కంట్రీ కోడ్ ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత మీ ఫోన్ నెంబరు, ఏ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారో అదే ఫోన్ నెంబర్ మళ్ళీ ఇక్కడ ఇవ్వాలి, వేరేది ఇవ్వకూడదు. తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. దయచేసి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత పాస్వర్డ్, మీరు ఈమెయిల్ పాస్వర్డ్ ఇచ్చారు కదా, అక్కడ అదే పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ ఇంటర్ఫేస్కి వెళ్ళిపోవాలి. ఇక్కడతో మనం పై బ్రౌజర్ కూడా ఇన్స్టాల్ చేసుకొని వెరిఫై అయ్యామన్నమాట. ఇప్పుడు పైన కార్నర్లో యారో మార్క్ ఉంది చూడండి, లెఫ్ట్ సైడ్, ఆ క్లిక్ చేసి మళ్ళీ నెక్స్ట్ పేజీలోకి వెళ్ళాలి అన్నమాట. అదిగోండి నెక్స్ట్ పేజీలోకి వెళ్ళి మెయిన్ చెక్ లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ కొట్టండి, లోడ్ అవుతుంది. మళ్ళీ రెండో స్టెప్ ఇక్కడ క్రియేట్ పై వ్యాలెట్. పై వ్యాలెట్ చాలా జాగ్రత్తగా క్రియేట్ చేయాలండి. ఇక్కడ నుంచి ప్రతి స్టెప్ మనకి ఇంపార్టెంటే. ప్రతి స్టెప్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ క్రియేట్ న్యూ వ్యాలెట్, కొత్త వ్యాలెట్ని మనం క్రియేట్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినదిగోండి కొత్త వ్యాలెట్ అడ్రస్ అనమాట. ఇది కాపీ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసి జాగ్రత్తగా మీ ఈ ఫోటోని మెయిల్లో దాచండి. తర్వాత సేవ్డ్ మై బ్రౌజర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మనం అడ్రస్ ఇవ్వాలి. ఇక్కడ కాపీ చేసాం కదా ఇందాక, ఇక్కడ పేస్ట్ చేయండి. కొన్ని ఫోన్లకి ఫింగర్ ప్రింట్ అన్లాక్ ఉంటుంది, ఫింగర్ ప్రింట్ అన్లాక్ ఇచ్చుకోవచ్చు అండి. నెక్స్ట్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. ఇక్కడతో మనకి ఈ స్టెప్ కూడా వెరిఫై అయిపోతుంది. తర్వాత పైన మళ్ళీ యారో మార్క్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. వచ్చిన తర్వాత మెయిన్ నెట్ చెక్ లిస్ట్ మీద క్లిక్ చేసి మూడవ స్టెప్ వెరిఫికేషన్కి వెళ్దాం. మూడవ స్టెప్ కన్ఫర్మ్ పై వ్యాలెట్ క్లిక్ చేయండి. తర్వాత ఓపెన్ మైనింగ్ యాప్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మనం కాపీ చేసుకుని పెట్టుకున్నాం కదా, అది పేస్ట్ చేయండి. తర్వాత కన్ఫర్మ్ యువర్ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. తర్వాత మనకి జీమెయిల్ ఐడికి ఒక వెరిఫికేషన్ కోడ్ వెళ్తుంది. ఆ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టండి. చూడండి ఇక్కడ మేడ్ ఏ మిస్టేక్ అని అడుగుతుంది. మనం ఏమైనా మిస్టేక్ చేసామా అని అడుగుతుంది. మనం ఏం మిస్టేక్ చేయలేదండి. గో బ్యాక్ కొట్టండి. మూడో స్టెప్ వెరిఫికేషన్ చేసాం కాబట్టి అది కూడా ఆటోమేటిక్ అవుతుందండి. కంటిన్యూ కొట్టండి. ఇదిగోండి టెస్ట్ వ్యాలెట్ ఓపెన్ అయింది. ఇది ఓన్లీ టెస్ట్ వ్యాలెట్ మాత్రమే, నిజమైన వ్యాలెట్ కాదు, గుర్తుంచుకోండి. లెఫ్ట్ యారో మార్క్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ మెయిన్ నెట్ చెక్ లిస్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఫోర్త్ స్టెప్ వెరిఫై చేయబోతున్నాం. అదేంటంటే లాకప్ అండి. లాకప్ పీరియడ్ అనమాట. మన కాయిన్స్ని లాకప్లో ఉంచి మనకి బూస్టింగ్ పవర్ ఇస్తారనమాట. అది చెక్ చేసుకోవాలంటే కన్ఫర్మ్ కొట్టాలి. మనం 200% పెట్టుకొని
3 ఇయర్స్ లాకప్లో పెడుతున్నాను అండి. పెట్టి కన్ఫర్మ్ కొడతాను అనమాట. కన్ఫర్మ్ కొడితే మనకి కన్ఫర్మ్ అయిపోతుంది. బూస్టింగ్ పవర్ వస్తుందన్నమాట. అంటే స్పీడ్గా మైనింగ్ అవుతాయి అన్నమాట మన కాయిన్స్. అదిగోండి కంటిన్యూ లాకప్, అదిగోండి సక్సెస్ అయిపోయిందండి. 4th స్టెప్ కూడా కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ 5th కూడా అయిపోయింది ఆల్రెడీ. ఇక 6th స్టెప్ సైన్ ఎంక్లాజ్మెంట్ స్టెప్ అండి. ఇది మన వ్యాలెట్కి టోకెన్స్ తరలించడానికి అగ్రిమెంట్ స్టెప్. ఇది యాక్సెప్ట్ కొట్టండి. మన వ్యాలెట్ కాపీ చేసుకున్నాం కదా, ఇక్కడ ఆ పాస్కోడ్ ఇచ్చేసేయండి. సైన్ కొట్టండి. తర్వాత అండర్స్టాండ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడతో 6th స్టెప్ కూడా వెరిఫికేషన్ అయిపోయింది. సబ్మిట్ యువర్ ఈకేవైసీ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ మైనింగ్ యాప్ మీద క్లిక్ చేయండి. చూడండి ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏమని చెప్తుందంటే కనీసం మీరు 30 మైనింగ్ సెక్షన్స్ మైన్ చేసిన తర్వాత మీకు ఈకేవైసీ ఇస్తాను అని చెప్తుందండి పర్మిషన్. అప్పుడు మనం ఈకేవైసీ చేసుకోవడానికి అవకాశం ఇస్తుందంట. ఓకేనా, దాని మీద ఓకే మీద క్లిక్ చేసి ఇక మనం బయటకు వెళ్ళిపోవడమేనండి. ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటాను. బై బై. జై హింద్.